వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. మనం బట్టలు ఉతకాలి అనుకుంటే మాత్రం సోప్ అనేది కంప్లీట్ అయిపోకముందే దాన్ని పడేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇలాంటి బ్రష్ అయితే మనకి అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. ఇది సోప్ అనేది కంప్లీట్గా అయిపోయేంత వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బట్టలే కాకుండా షూ క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఈ బ్రష్ అయితే యూజ్ అయితే అవుతుంది. జస్ట్ చూడండి, 2 సైడ్స్ నుండి ఒక సైడ్ రోలర్ ఉంది, ఒక సైడ్ అయితే బ్రష్ ఉంది. యూజ్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా డిఫరెంట్ కొత్త లేటెస్ట్ బెడ్షీట్స్ అయితే మనకి ఆన్లైన్లో చాలానే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 99 రూపీస్ నుంచి మీషోలో అయితే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఉంది. అంతేకాకుండా ఇయర్ అండ్ సేల్ కూడా రన్ అవుతుంది. మీకు కావాలనుకుంటే మీరు మంచిగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయి కదా బెడ్షీట్స్. దీంట్లో ఇంకా కలర్స్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ చూస్తుంటే అయితే నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇది బెడ్ పైన వేసిన తర్వాత కూడా మన బెడ్రూమ్కి కూడా ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా మనం ఇలాంటి స్మూత్ బెడ్ పైన పడుకున్నప్పుడు చాలా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా సైడ్ కార్నర్కి వచ్చేసి మనకి ఎడ్జ్కి ఇంత కొంచెం లావుగా స్పాంజ్తో అయితే ఉంటుంది. ఇంకా బెడ్ కదలకుండా ఉండడం కోసం బెడ్షీట్కి మనకి ఎడ్జెస్కి 4 సైడ్ ఎడ్జెస్కి ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ చైర్ అయితే చూడండి, అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఆన్లైన్లో అయితే. సో జస్ట్ మనకి సైడ్కి పెట్టుకోవడానికి, అంటే ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. మొబైల్ ఫోన్ చూడడానికి మొబైల్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇంకా పడుకోవడానికి దీన్ని అడ్జస్ట్ చేసేసుకొని ఈజీగా మనం అయితే పడుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా యాపిల్ పిల్లర్ అయితే చూడండి, ఈ యాపిల్ పిల్లర్ అనేది 100% ప్రతి ఒక్కరికైతే కిచెన్లో ఇంకా మనకి యూస్ అయితే ఉంటుంది. యాపిల్ పిల్లరే కాకుండా టొమాటోని కూడా మనం ఇట్లా పైన తొక్క అయితే తీసేసుకోవచ్చు. అండ్ నాకైతే ఇదైతే యూస్ఫుల్ అనిపించింది. చాలా చిన్నగా ఉంది. ఇంకా గ్రిప్ అయితే చూడండి, పైన కింద మనం ఫింగర్ అయితే పెట్టేసుకొని ఇట్లా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. దోసకాయ కూడా ఉంటుంది కదా, దోసకాయ పైన పొట్టు తీయడానికి కూడా యూజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బెడ్ అయితే మనకి అంటే ఇట్లా రొటేట్ అవుతుంది చూడండి. బెడ్ పైన పడుకున్నప్పుడు ఎప్పుడైనా మనకి బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు రిలాక్స్ కావడానికి ఇలా బెడ్ అనేది షేక్ అవ్వడం వల్ల మనకు బ్యాక్ అనేది మసాజ్ లెక్క అవ్వడం వల్ల మనకి రిలాక్స్గా నిద్ర అయితే పోవచ్చు. మొబైల్ స్టాండ్, ఇంకా ఛార్జింగ్, ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది బాగా మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇంకా బట్టలు కానీ ఏవి కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా మనం కబోర్డ్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బెడ్ కిందనే అన్ని కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఇంకా లెగ్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వాలి అనుకుంటే బాత్రూంలో ఇలాంటి మ్యాట్ అయితే వేసుకోండి. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఇంకా గ్రిప్ కూడా ఉంటుంది. మనం ఇట్లా కింద వేసిన వెంటనే గట్టిగా అయితే అతుక్కుంటుంది. ఇట్లా మనం లెగ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసుకొని వాల్కి కూడా పెట్టుకోవచ్చు. వాల్కి పెట్టిన కింద పడకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ ఫోల్డింగ్ విండోకి పెట్టుకోవడానికి అనమాట ఇది. సో ఏంటంటే విండోకి మనం ఎక్కువగా కర్టన్స్ వేస్తూ ఉంటాం కదా, కర్టన్స్కి బదులు ఈ ఫోల్డింగ్ బాక్స్ కనుక మనం పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి, ఎడ్జెస్కి ఇట్లా లాక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి వైర్స్ ఇట్లాంటివి ఏవి మనకు అవసరం లేదు. విండోకి డోర్కి కూడా పెట్టేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్, డిజైన్, మోడల్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ దొరుకుతాయి అనేసి మీకు ఒక డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనుషులైతే డౌట్ ముందు పుట్టి తర్వాత మనుషులం పుట్టినాం కదా. ఎందుకంటే ఎన్ని టైమ్స్ కూడా చెప్పినా కానీ ఇంకా పిచ్చి కామెంట్లు చేయడం, పిచ్చిగా మాట్లాడడం వల్ల కామెంట్స్ అనేటివి కంప్లీట్గా అయితే నేనైతే ఆఫ్ చేశాను. ఒకవేళ నేను చూపించే ప్రోడక్ట్స్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం నేను కొన్ని టిప్స్ మీకు అయితే చెప్తాను, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా నేను చూపించే ప్రోడక్ట్స్ కొనాలి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆటోమేటిక్ క్యాండిల్స్ అయితే చూడండి, ఇది మనకి లోటస్ మోడల్లో ఉంది కదా. జస్ట్ కింద అయితే మనకు ఒక అంటే సెల్స్ అయితే వేసుకోవాలి. సెల్స్ వేసుకొని వాటర్లో పెట్టేసామనుకోండి, మనకి ఆయిల్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇలాంటి క్యాండిల్స్ అయితే మనకి చాలా డిఫరెంట్ మోడల్స్లో అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్, డిజైన్, మోడల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అమెజాన్లో అయితే ఇప్పుడైతే మనకి మంచి ఇయర్ అండ్ సేల్ నడుస్తుంది కాబట్టి మనకి తక్కువ ప్రైస్లో వస్తాయి. ఇలా పెట్టేసుకుంటే చూడడానికి లుక్ ఉంటుంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్, ఫ్లవర్ ఇట్లా చాలా ఉంటాయి. ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళి క్యాండిల్ పైన చేయి పెడితే చేయి కాలుతూ ఉంటుంది. దీనికి అలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా
బెడ్ పైన మస్కిటో నెట్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ మస్కిటో నెట్స్ అయితే ఇప్పటివరకు అయితే మీకైతే చూపించాను. కంప్లీట్ మస్కిటో నెట్ అయితే ఇప్పటివరకు మీరు చూసుండరు. బెడ్కి 4 సైడ్స్ నుంచి ఇలా మనం వేసుకుంటే అంటే మస్కిటోస్ రాకుండా ఉంటాయి. ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయడానికి చాలా డిఫరెంట్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ అయితే ఇప్పటివరకు అయితే మీకు చూపించాను. ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. బాత్రూమ్నే కాకుండా బాత్రూమ్లో ఉన్న వాల్స్ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు, కబోర్డ్స్ క్లీన్ చేసేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా కిడ్స్ విషయానికి వస్తే కిడ్స్ని పడుకోబెట్టడానికి అయితే నిజంగా ఒక మదర్ ఎప్పుడైతే కష్టపడుతూనే ఉంటుంది. కానీ కిడ్ పడుకున్నప్పుడు మదర్ పక్కన పడుకుంటేనే వాళ్ళు నిద్రపోతారు. ఇలాంటి బెడ్ కనుక తీసుకుంటే వాళ్ళు మనం పక్కన పడుకోని అవసరం అయితే లేదు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఇలా బెడ్ వేసేస్తే హ్యాండ్స్ లెక్క పిల్లోస్ అయితే ఉంటాయి. వాటిని పెట్టేస్తే ఇట్లా మనకు రిమోట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇలా జోకొట్టినట్టు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. ఇంకా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్ళినప్పుడు ఎత్తుకొని ఉండాలి, లేకపోతే మనకు చేతులు నొప్పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా. ఇంకా కిడ్స్ కోసం ఇలాంటి బ్యాగ్ అయితే వచ్చేసింది. ఈ బ్యాగ్లో వేసేసుకొని ఇలా మనం ఎక్కడికైనా మన పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు. ఇంకా వాళ్ళు హ్యాపీగా వెనకాల ఏమేమి జరుగుతున్నాయి వాటన్నిటిని సింపుల్గా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్యాగ్స్ అయితే మనకి అమెజాన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నదే తీసుకోండి. ఎప్పుడైనా మీరు కక్కుర్తి పడి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదా అనేసి కొనకండి. ఎప్పుడైనా కానీ కొంచెం మనీ ఎక్కువ పెడితే మనకి మంచి క్వాలిటీ ఉన్నాయి వస్తాయి కాబట్టి క్వాలిటీ ఉన్నాయి కొనుక్కోవడం బెస్ట్. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చాలా డిఫరెంట్ టాయ్స్ అనేటివి కొంటూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి వీడు లెగ్స్తో ఇక్కడైతే కొడుతుంటే పైన అయితే అక్కడ మనకున్న టెడ్ బేర్స్ కానీ ఇంకా ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా అవన్నీ ఊగుతూ ఉండడం వల్ల వాడు మంచిగా హాయిగా నిద్ర అయితే పోతాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ పిల్లలకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో నుండి ఇంకా ప్రోటీన్స్ రావాలి అనుకుంటే ఇలాంటి చిన్న బాక్స్ అయితే అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. సో ఇది తీసేసుకొని ఇందులో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాయిల్ చేసి ఇట్లా ఇచ్చేసామనుకోండి వాళ్ళకి కావాల్సిన బాడీ ప్రోటీన్స్ అయితే వస్తాయి. మీకైతే నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి యూట్యూబ్లో స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది 1కి 2 సార్లు అయితే క్లియర్గా అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు అప్పుడు కూడా ఆన్లైన్లో మీరు ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి మీరే బాధ్యులు. మీరు తీసుకునే ప్రోడక్ట్స్కి కానీ నా యూట్యూబ్ ఛానల్కి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆన్లైన్లో ఇలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయని చూపించడం కోసమే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఏది తీసుకున్నా కానీ మీ ఓన్ డిసిషన్ పైన మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.